హాయ్ అండి. హాయ్. మీ ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. సో కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి? జనాలకు ఏదో ఒకటి మంచి చేస్తారన్నమాట అట్లా. సో పాలిటిక్స్లో సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి పనులు చేస్తారని అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తాను. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? అదర్ అంటే ఆయన అందరినీ ఈక్వల్గా చూస్తారు. అంటే వీళ్ళు నా ఆపోజిట్ పార్టీ, వీళ్ళు నా పార్టీ కాదు అట్లా చూడరు అన్నమాట. అందరినీ ఈక్వల్గా చూస్తారని. సో రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు సీఎం అవుతారా? అవుతారు షూర్గా. మీకు ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే? రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఆయన గురించి చాలా విన్నాను, చదివాను, చాలా మందికి హెల్ప్ చేస్తారని తెలుసు. హెల్ప్ చేస్తూ కూడా ఎవరికి చెప్పరు. సో అది నాకు బాగా నచ్చింది అంతే. కళ్యాణ్ గారు చూసుకున్నట్టయితే మనము సో సినిమాల్లో కన్నా ప్రజలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అండి ఇవన్నీ విన్నప్పుడు మీకు? విన్నప్పుడు అంటే ఒక సినిమా హీరోగా వర్క్ చేయడమే కాదు, ప్రజలు కూడా ఏదో ఒకటి చేయాలి. ఆయన సంపాదించే దాంట్లో ఏదో కొంత ప్రజలకు కూడా ఉపయోగిస్తున్నాడు కదా, అలా ప్రతి హీరో నేర్చుకోవాలని నా ఉద్దేశం మాట. సో కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కూడా నెగిటివ్ చేస్తున్నారు కొంతమంది. సో ఎగ్జాంపుల్ యాంకర్ శ్యామల కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు, కనబడట్లేదు అంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఒకసారి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయమని చెప్పండి. ఏం చేయకపోతే ఎందుకు వస్తాయండి? ఏమంటారు, ఏం జరుగుతున్నా ఏం చేస్తున్నా ఇప్పుడు ఇవాళ రేపు మనకు సోషల్ మీడియాలో అన్నీ తెలిసిపోతుంది. ఆయన ఏం మంచి చేయండి ఇంత మంచి పేరు అయితే రాదు కదా. యాంకర్ శ్యామల కామెంట్స్ రైటా రాంగా? రాంగ్, నా దృష్టిలో అయితే అది రాంగ్. మోడీ గారు కూడా కళ్యాణ్ గారి పక్కన కూర్చుంటారు. ఆయన ఎంతమంది సీఎంలు ఒక డిప్యూటీ సీఎంకు రెస్పెక్ట్ చాలా ఇస్తాడు. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన హ్యూమానిటీ పర్సన్. చాలా బయట కూడా చాలా వాళ్ళకు కూడా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మనమనే కాదు, లీడర్స్కే తెలిసిందంటే ఇంకా మన శ్యామల మేడం తెలియట్లేదు అంతే. దొంగే హీరో అని తెలిసిపోద్దా వాళ్ళకి? అంతే తెలిసిపోతుంది కదా. ఫ్యూచర్లో ఓటేసే అవకాశం వస్తే వేస్తారా కళ్యాణ్ గారు? ఖచ్చితంగా వేస్తాను, పక్కా వేస్తాను.